కొన్ని హత్యలు మిస్టరీగానే మిగిలిపోతాయి. కారణం హంతకుడు అంత జాగ్రత్తగా వ్యవహరిస్తాడు. అంటే సెల్ ఫోన్ లొకేషన్, కాల్ రికార్డ్స్ వంటివి లేకపోవడం, సీసీ కెమెరాల్లో ఎక్కడా క్యాప్చర్ కాకపోవడం, ఐ విట్నెస్ ఏమీ లేకపోవడం, ఇలాంటి వాటి వల్ల హత్య మిస్టరీగానే మిగిలిపోతుంది. అది జూలై 14వ తారీఖు 2025వ సంవత్సరం. కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని ప్రొద్దుటూరు అనే ప్రాంతం. ఈ ప్రాంతంలో వైష్ణవి అనే మైనర్ బాలిక కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటుంది. ఈమె స్థానికంగా కళాశాలలో ఇంటర్ చదువుతోంది. వీళ్ళు ఇంతకుముందు వేరే ఊరిలో నివాసం ఉండేవారు. కానీ లోకేష్ అనే యువకుడు ప్రేమ పేరుతో వెంటపడడం, వార్నింగ్ ఇచ్చినా వినకపోవడం వల్ల వైష్ణవి కుటుంబ సభ్యులు ఆ ఊరు నుండి ప్రొద్దుటూరుకు వచ్చారు. జూలై 14వ తారీఖు వైష్ణవి ఎప్పటిలాగానే ఉదయం కాలేజీకి బయలుదేరింది. కానీ కాలేజీకి వెళ్ళలేదు. పర్యాటక ప్రాంతమైన గండికోటకు ప్రియుడితో కలిసి వెళ్ళింది. ఇలా ఈరోజు వెళ్ళాలని నిన్న రాత్రే వైష్ణవి, లోకేష్ ఇన్స్టాలో చాటింగ్ చేసుకున్నారు. సుమారు ఉదయం 8:30 గండికోట ప్రాంతానికి ఇద్దరు బైక్ మీద చేరుకున్నారు. గండికోట ఎంట్రన్స్కి దగ్గరలోని ఒక ప్రైవేట్ లాడ్జ్లో ఇద్దరు 2 గంటలు గడిపారు. 10:30 ఇద్దరు బయటకు వచ్చారు. సుమారు 10 గంటల ప్రాంతంలో వైష్ణవి చదివే కాలేజీ నుండి వైష్ణవి పేరెంట్స్కి కాల్ వచ్చింది. వైష్ణవి ఈరోజు కాలేజీకి రాలేదని వారు చెప్పారు. వెంటనే వైష్ణవి తల్లి వైష్ణవి పెదనాన్న కొడుకు, అంటే వరుసకు సోదరుడు అయ్యే సురేంద్ర అనే వ్యక్తికి విషయం చెప్పి, వైష్ణవి కాలేజీకి ఎందుకు వెళ్ళలేదో కాలేజీకి నువ్వు వెళ్ళి ఆమె స్నేహితురాళ్ళని కనుక్కోమని చెప్పగా సురేంద్ర కాలేజీకి వెళ్ళాడు. వైష్ణవి స్నేహితురాళ్ళు సురేంద్రకు విషయం చెప్పారు. ఈరోజు గండికోటకు వైష్ణవి వెళ్తానని మాకు చెప్పిందని, అక్కడికే వెళ్ళి ఉండవచ్చు అని వాళ్ళు చెప్పారు. వెంటనే సురేంద్ర గండికోటకు తన స్నేహితుడితో కలిసి 2 వీలర్ మీద బయలుదేరాడు. వెళ్ళే దారిలోనే సురేంద్ర లోకేష్కి మావయ్య అయ్యే వ్యక్తికి ఫోన్ చేశాడు. ఇంతకు ముందే సురేంద్ర వైష్ణవి తల్లిదండ్రులు లోకేష్కి వార్నింగ్ ఇచ్చారు కాబట్టి అతని సెల్ నెంబర్, అతని కుటుంబ సభ్యుల సెల్ నెంబర్స్ సురేంద్రకి తెలిసి ఉండడం వల్ల ఫోన్ చేశాడు. సురేంద్ర ఉద్దేశం ఏంటంటే లోకేష్ వైష్ణవిని తీసుకుని గండికోటకు వెళ్ళి ఉండవచ్చు అని. లోకేష్ ఎక్కడా అని అతని మావయ్యని సురేంద్ర అడిగాడు. ఏదో పని మీద వేరే ఊరు వెళ్ళాడని అతను చెప్పాడు. సురేంద్ర కాల్ కట్ చేశాడు. దీంతో లోకేష్ మామయ్యకి విషయం అర్థమైంది. వెంటనే లోకేష్కి ఫోన్ చేశాడు. నీకోసం వైష్ణవి అన్నయ్య సురేంద్ర వెతుకుతున్నాడని, ఒకవేళ నువ్వు వైష్ణవితో ఉంటే వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోవాలని, నువ్వు దొరికితే నీ మీద దాడి చేసే అవకాశం ఉందని చెప్పాడు. దీంతో లోకేష్ అలర్ట్ అయ్యాడు. జరిగిందంతా లోకేష్ వైష్ణవికి చెప్పాడు. మనం ఇద్దరం బైక్ మీద వెళ్తే ఒకవేళ సురేంద్ర మన ఇద్దరికి ఎదురు పడితే దాడి చేయవచ్చు. కాబట్టి నేను ఒక్కనే ఇక్కడి నుండి వెళ్తాను. నువ్వు నిదానంగా తర్వాత ఆటోలోనో బస్సులోనో ఇంటికి వెళ్ళు అని చెప్పాడు. వైష్ణవి కూడా సరేనంది. అప్పుడు సమయం ఉదయం 10:45. లోకేష్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కాసేపటి తర్వాత సురేంద్ర గండికోటకు చేరుకున్నాడు. వైష్ణవి కోసం వెతికాడు. ఎక్కడ ఆమె కనపడలేదు. ఆ సమయంలో కొంతమంది టూరిస్టులు కూడా ఆ ప్రాంతంలో ఉండడంతో వైష్ణవి ఫోటో చూపించి అడిగితే మేం చూడలేదు అని వారు చెప్పారు. అక్కడ పల్లీలు అమ్ముకునే ఒక వ్యక్తిని అడిగినా కూడా చూడలేదు అని చెప్పాడు. అప్పుడు సురేంద్రకి ఒక విషయం అర్థం అయ్యింది. లోకేష్ వైష్ణవిని తీసుకొని ఇక్కడి నుండి ఎక్కడికో వెళ్ళిపోయాడని. సురేంద్ర వైష్ణవి కోసం ఆ ప్రాంతంలో సుమారు 20 నిమిషాలు వెతికాడు. ఇక ప్రయోజనం లేదని సురేంద్ర ఇంటికి వెళ్ళిపోయాడు. సురేంద్ర వైష్ణవి తల్లిదండ్రులు అక్కడా ఇక్కడా వెతికి లాభం లేక సాయంత్రం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. లోకేష్ అనే యువకుడు వైష్ణవిని ట్రాప్ చేశాడని, అతనే వైష్ణవిని కిడ్నాప్ చేసి ఉంటాడని చెప్పారు. గతంలో లోకేష్ని వారు వార్నింగ్ ఇచ్చిన వివరాలు, అతని టార్చర్ తట్టుకోలేక వేరే ఊరు నుండి ఈ ఊరికి వచ్చిన వివరాలు అన్నీ పోలీసులకు చెప్పారు. పోలీసులు మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేసుకున్నారు. లోకేష్ని స్టేషన్కి పిలిపించి విచారించారు.
విచారణలో లోకేష్ అన్ని విషయాలు చెప్పాడు. వైష్ణవి తను లవ్ చేసుకుంటున్నామని, మా ఇష్టపూర్వకంగానే ఉదయం 8:30 గండికోటకు వెళ్ళామని, 2 గంటలు లాడ్జిలో ఉన్నామని చెప్పాడు. తర్వాత తన మామయ్య కాల్ చేసి సురేంద్ర నీ కోసం వెతుకుతున్నాడని చెప్పడంతో దాడి జరిగే అవకాశం ఉందని, ఉదయం 10:45 నేను అక్కడి నుండి వెళ్ళిపోయానని చెప్పాడు. ఆ రోజు అలా గడిచింది. లోకేష్ రాత్రంతా పోలీసుల అదుపులోనే ఉన్నాడు. మర్నాడు ఉదయం పోలీసులు గండికోట ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతంలో ఒక గుడి లాంటి కట్టడం ఉంది. పరిసరాల్లో ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమోనని అంతా వెదికారు. గుడి నుండి కొద్ది దూరం ముందుకు వెళ్ళాక ఒక దగ్గర ఒక కాలేజ్ బ్యాగ్ కనిపించింది. అందులోని పుస్తకాల ఆధారంగా ఆ బ్యాగ్ వైష్ణవిదే అని పోలీసులు నిర్ధారించారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక ఒక చున్నీ కనిపించింది. దాన్ని సేకరించారు. ఇది వైష్ణవిదేనని పోలీసులు అనుకున్నారు. ఇంకాస్త ముందుకు వెళ్ళాక కాస్త దిగువన ముళ్ళ పొదల మధ్యలో ఒక రాయి మీద అర్ధనగ్నంగా ఒక యువతి మృతదేహం పోలీసులకి కనిపించింది. ఖచ్చితంగా వైష్ణవి మృతదేహం అని పోలీసులు నమ్మారు. మృతదేహం మీద ఛాతీ, పొట్ట ప్రాంతంలో తీవ్ర గాయాలు ఉన్నాయి. ఈ గాయాల వల్లే మరణించిందని పోలీసులు ఒక అంచనాకి వచ్చారు. వెంటనే వైష్ణవి తల్లిదండ్రులకి విషయం చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైష్ణవి తల్లిదండ్రులు మృతదేహాన్ని చూసి బోర్న విలపించారు. లోకేషే ఈ హత్య చేశాడని తల్లిదండ్రులు, పోలీసులు అనుకున్నారు. లోకేష్ని పోలీసులు మళ్ళీ విచారించారు. వైష్ణవి హత్య వార్త తెలిసి లోకేష్ కన్నీటి పర్యంతం అయ్యాడు. నాకేమీ తెలియదని, 10:45 నేను వెళ్ళిపోయానని ముందు ఏదైతే చెప్పాడో మళ్ళీ అదే పోలీసులకి చెప్పాడు. పోలీసులు మళ్ళీ గండికోట ప్రాంతానికి వెళ్ళి అక్కడ అన్ని సీసీటీవీ విజువల్స్ని సేకరించి పరిశీలించారు. లోకేష్ చెప్పినట్లు 10:45 లోకేష్ అక్కడి నుండి వెళ్ళిపోతున్నట్లు ఆ సీసీటీవీ విజువల్లో కనిపించింది. ఇంకో సీసీటీవీ కెమెరాలో కూడా లోకేష్ తిరిగి వెళ్ళిపోతున్నట్లు ఉంది. గండికోట దగ్గరున్న సీసీటీవీ కెమెరాలో 11 గంటలు దాటిన తర్వాత వైష్ణవి అక్కడ తిరుగుతున్నట్లు రికార్డయింది. అంటే ఉదయం 10:45 లోకేష్ వెళ్ళిపోయాడు. 11 గంటలు దాటిన తర్వాత కూడా వైష్ణవి గండికోటలోని గుడి పరిసరాల్లో తిరిగిన విజువల్స్ ఉండడంతో లోకేష్ వైష్ణవిని చంపలేదని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ ఆధారాలని వైష్ణవి తల్లిదండ్రులకు చెప్పారు. వాళ్ళు కూడా లోకేష్ హత్య చేయలేదని నమ్మారు. మరి వైష్ణవిని హత్య ఎవరు చేశారు అని పోలీసులు ఏమైనా ఆధారాలు దొరుకుతాయా అని ఆ టైంలో గండికోటలోని చాలామంది టూరిస్టులను, వ్యాపారాలు చేసుకునే వారిని అడిగినా కూడా ఫలితం లేకపోయేసరికి పోలీసుల అనుమానం సురేంద్ర మీద పడింది. సురేంద్రే వైష్ణవిని హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుకున్నారు. ఇది ఒక పరువు హత్య అయి ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. సురేంద్రని విచారించగా సురేంద్ర షాక్ అయ్యి నా చెల్లిని నేనెందుకు చంపుతానని అన్నాడు. సురేంద్రకు ఒక సొంత చెల్లెలు ఉంది. ఆమె ప్రేమ వివాహం చేసుకుంటే మా కుటుంబం ఆమోదం తెలిపామని, పరువు హత్య చేసేంత మేము దిగజారలేదని అతను చెప్పాడు. సురేంద్ర గండికోటలోకి వెళ్ళినప్పుడు రికార్డైన సీసీటీవీ విజువల్స్ని పోలీసులు గమనించారు. సురేంద్ర పోలీసులకి ముందు చెప్పినట్లుగానే టూరిస్టులను, పల్లీలు అమ్మేవారిని వైష్ణవి గురించి అడుగుతున్నట్లుగా ఆ విజువల్స్లో గుర్తించారు. సురేంద్ర వైష్ణవిని కలిసినట్లు ఏ ఒక్క సీసీటీవీ విజువల్లోనూ రికార్డ్ అవ్వలేదు. కేవలం అతను వాకప్ చేస్తున్న విజువల్స్ మాత్రమే ఉన్నాయి. 20 నిమిషాల తర్వాత నేను అక్కడి నుండి వెళ్ళానని సురేంద్ర చెప్పాడు. వైష్ణవి తల్లిదండ్రులు కూడా మేమెందుకు వైష్ణవిని చంపుకుంటామని, అన్నయ్య చెల్లెలి బట్టలు ఎందుకు ఊడదీసి చంపుతాడని, మేము ఆ స్థాయికి దిగజారలేదని వారు చెప్పారు. లోకేష్, సురేంద్ర కాకుండా ఇంకా ఎవరైనా ఈ హత్య చేసి ఉండవచ్చు అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఆ టైంలో గండికోటకు వచ్చిన టూరిస్టులను, వైష్ణవి, లోకేష్ గది అద్దెకు తీసుకున్న లాడ్జి యజమానిని విచారించినా కూడా ఫలితం లేకపోయింది. మృతదేహం దొరికిన ముళ్ళ పొదల ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు లేకపోవడం వల్ల పోలీసుల విచారణ కష్టంగా మారింది.
ఆ ప్రాంతంలో ఎన్ని సెల్ ఫోన్స్ యాక్టివ్లో ఉన్నాయి అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా సుపారీ ఇచ్చి వైష్ణవి హత్య చేశారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగిన 4-5 రోజుల తర్వాత కూడా పోలీసులకి ఎటువంటి క్లూ దొరకలేదు. వైష్ణవి పోస్టుమార్టం రిపోర్టులో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. ఛాతీపై, పొట్టపై బలంగా కొట్టడం వల్ల ఆమె లివర్ పగిలిపోయి ఇంటర్నల్ బ్లీడింగ్ అవ్వడం వల్ల మరణం సంభవించిందని పోస్టుమార్టం నివేదిక సారాంశం. అయితే అత్యాచారం మాత్రం జరగలేదని వెల్లడైంది. అత్యాచారానికి దుండగుడు ప్రయత్నిస్తే వైష్ణవి నిరాకరించడం వల్ల దాడి జరిగి ఉండవచ్చని పోలీసులు అభిప్రాయపడ్డారు. 2 లేదా 3 ఈ హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అభిప్రాయపడ్డారు. ఒక దగ్గర చంపి బాడీని ఆ ముళ్ళ పొదల్లో పడేసి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే కొన్ని ఫోటోల్లో వైష్ణవి అరికాళ్ళ మీద కమిలి ఎర్రగా ఉండడంతో అక్కడ కూడా కొట్టారని అందరూ అనుమానించారు. కానీ వైష్ణవి చనిపోయిన తర్వాత బ్లడ్ క్లాట్ అంటే రక్తం గడ్డ కట్టడం వల్ల అలా ఎర్రగా కమిలిపోయిందని పోలీసులు వివరించారు. వైష్ణవి భుజం మీద కూడా గాయాలు కనిపించాయి. హంతకుడు దొరుకుతాడా లేదా ఈ కేసు మిస్టరీగానే మిగిలిపోతుందా అని కాలమే సమాధానం చెబుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం.